कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మనము భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం చర్చించుకున్నాం. సాంఖ్యయోగము అంటే జ్ఞాన సంబంధమైన యోగము. ఈ సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి కర్మణ్యేవ అధికారః, నీకున్న అధికారం కర్మ, నీ ముందు ఉన్న డ్యూటీ ఏదో ఉందో నీ యొక్క కర్తవ్య నిర్వహణ నువ్వు చెయ్యాలి, అంతవరకే ఆలోచించాలి అని చెబుతూ కర్మయోగము జ్ఞానయోగము, కర్మయోగము ద్వారా జ్ఞానయోగాన్ని సాధించాలి, జ్ఞానయోగము ఉన్నతమైనది అని చెప్తున్నప్పుడు అవగాహన చేసుకున్న, కొంతవరకు అవగాహన చేసుకున్న అర్జునుడికి కొన్ని ఆ విషాదంలోంచి బయటపడ్డాడు, కానీ కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ సందేహాలని మన తృతీయ అధ్యాయంలో ఒక కర్మయోగము అని ప్రత్యేకముగా చర్చించుటకు వీలైనటువంటి తృతీయ అధ్యాయములో తనకు తోచిన సందేహములను, ఆ సందేహ నివృత్తిని అవసరమని భావించిన అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అది ఈ కర్మయోగంలో మనము చర్చించుకునేటటువంటి శ్రీకృష్ణ తత్వబోధ. ఇందులో మొదటి శ్లోకమే అర్జున ఉవాచ అని ప్రారంభమవుతుంది. అంటే అర్జునుడు ప్రశ్నించడం ప్రారంభిస్తాడు. అంటే విషాదం నుంచి కొంచెం ధ్యాస మారింది, మళ్ళింది. ఇప్పుడు అడుగుతాడు కొన్ని సందేహాలు. ఇవి మనకి కూడా వచ్చే, జీవితంలో వచ్చే సందేహాలే కాబట్టి వీటిని మనం అర్థం చేసుకొని ముందడుగు వేయాలి. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ కేశవ, కేశని సంహరించినటువంటి శ్రీకృష్ణుడిని కేశవ, ఇంతకుముందు హృషికేశ అని సంబోధించుకున్నాం, మధుసూదన అనుకున్నాం, ఇప్పుడు కేశవ అని సంబోధించి అడుగుతున్నాడు. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి. ఏం కృష్ణ, నాకేమిటి కర్మ చెయ్యాలి అని నన్ను నియమిస్తున్నావేమిటి? నువ్వేం చెప్తున్నావు? జ్ఞానము మహోన్నతమైందని చెప్తున్నావు. మరి జ్ఞానం గొప్పదైతే కర్మ ఎందుకు చేయాలి? ఆ గొప్పదైన జ్ఞానాన్ని నేను సంపాదించుకోవచ్చు కదా. కర్మ గొప్పది, జ్ఞానం గొప్పది. జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలి, కర్మ ద్వారా సంపాదించాలి. కర్మ ద్వారా జ్ఞానం గొప్పదైనప్పుడు డైరెక్ట్గా జ్ఞానాన్ని నేను సంపాదించగలను కదా అని ఏదో ఒక గొప్పగా ప్రశ్న ఇచ్చాడు. కానీ ఇందులో ఒక గొప్ప తర్కం ఉంది, దాన్ని మిస్ అయ్యాడు ఎవరు? అర్జునుడు. ఏంటంటే కర్మ చేయకుండా జ్ఞానం లభించదు, కర్మ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు నేను పరీక్షలో పాస్ అవ్వాలి, డైరెక్ట్గా పేపర్ చూసి పాస్ అయినా లేదు చూడవచ్చు కదా. అలా కాదుగా, పరీక్షలో పాస్ అవ్వాలి అంటే రోజు నేను స్కూల్కో కాలేజీకో వెళ్ళాలి, నేర్చుకోవాలి, పరీక్షల టైంలో పరీక్షలు రాయాలి, పరీక్షలు రాశాక రిజల్ట్స్ కోసం ఎదురు చూడాలి, రిజల్ట్స్ కోసం ఎదురు చూసాక రిజల్ట్స్ వచ్చాక పేపర్ కొనాలి, పేపర్లో రిజల్ట్స్ చూడాలి, రిజల్ట్స్ చూసాక పాస్ అయినా లేదో తెలుస్తుంది. కర్మ ఉంది అక్కడ. నేను ఇక్కడి నుంచి ఏదో ఊరు వెళ్ళాలి, వెళ్ళిపోతానా?
ఊరెళ్ళమనే జ్ఞానం కోసం ఏం చేయాలి? రైలు ఎక్కాలి, లేకపోతే బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఎక్కడానికి ముందు టికెట్ కొనాలి. ఇంటి నుంచి స్టేషన్ దాకానో బస్ స్టాండ్ దాకానో ప్రయాణం చేయాలి. కొన్ని పనులు ఉంటాయి, కర్మలు ఉంటాయి. ఆ కర్మలు చెయ్యనిదే ఏమీ మనం జ్ఞానాన్ని సాధించలేము. కర్మలు ఈజ్ ఎ మస్ట్. కర్మలు తప్పనిసరిగా మనము చేయవలెను. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న, కర్మ చెయ్యకుండా జ్ఞానాన్ని డైరెక్ట్గా సంపాదించడం అనేది కరెక్ట్ కాదని ఇప్పుడు చెప్తాడు. ఎవరు? మన కృష్ణ పరమాత్మ చెప్తాడు. ఇంతకుముందు చెప్పాడు. ఏమని చెప్పాడు? సుఖ దుఃఖే సమేకృత్వా లాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖాలు దుఃఖాలు వీటిని గురించి సమానంగా అనుకుంటూ, సమానంగా భావిస్తూ, సమానంగా వాటిని ఆచరించుకుంటూ, దేనికి బాధపడిపోకుండా, లొంగకుండా నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి. కర్మణ్యేవాధికారః తే మా ఫలేషు కదాచన. ఫలం మీద ఆలోచించకుండా అని చెప్పిన తర్వాత కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాడంటే ఇది మన కోసమే, మనకు వచ్చే సందేహాలు తీర్చడానికి అని మనం అర్థం చేసుకోవాలి. దీనికి శ్రీ భగవానువాచ, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. జ్ఞానయోగము, కర్మయోగము ఈ రెండింటి కూడా మనము జీవితంలో తప్పనిసరిగా మనకి అవసరము. కర్మయోగము ద్వారా జ్ఞానయోగాన్ని మనము పొందాలి. అభీష్ట సిద్ధి పొందాలి అంటే, జ్ఞానయోగము రావాలి అంటే కర్మ ద్వారానే జరగాలి. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. ప్రాక్టీస్ అంటే చేయవలసిన పని ఉండాలి. న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్మృతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. న కర్మణా అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్మృతే. కాబట్టి కర్మని ప్రారంభం చేయకుండా, ఫాలో అవ్వకుండా మనము జ్ఞానాన్ని సంపాదించలేం, సత్ఫలితాన్ని సంపాదించలేం. కర్మ చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆలోచించకుండా కర్మలోనే లీనమైపోవాలి, సరెండర్ అయిపోవాలి. మనస వాచ కర్మ చేసుకుంటూనే వెళ్ళాలి. అది మనం చేయవలసినటువంటిది. ఈ విషయాన్ని మనం ఇప్పుడు కార్యకారణ సిద్ధాంతంలో ఒక కారణము ఉంటేనే కార్యాన్ని సాధించగలం. కారణము కర్మ అనేది తెలుసుకో అని శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడు. మనం ఏదో అనుకుంటాం, మనం తెలియకుండానే మనం చాలా కర్మని ఆచరిస్తున్నాము. మనం ఏమనుకుంటాం? ఓ ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేసి నెల జీతం వస్తుంది, లేదా వ్యాపారం చేస్తున్నాం, ఏదో లాభం వస్తుంది. కానీ దీని వెనకాల ఒక గొప్ప కర్మ ఉంది. ఇదేంటంటే సంఘ సేవ, ప్రజాసేవ. సేవ లేకుండా కర్మ లేదు. మనకు తెలీదు సేవ చేస్తున్నామని. మనం ఏదో స్వార్థానికి పనిచేస్తున్నాం అనుకుంటాం. కాదు. ఒక ఉద్యోగం చేస్తున్నాడు అంటే టేబుల్ మీద ఫైల్స్ అన్నీ చూసి సంతకం పెడుతున్నాడంటే ఆ ఫైల్స్ ఎవరివి? ప్రజల్లో అనేక మందికి సంబంధించిన అనేక సమస్యలకి వాటిని స్టడీ చేసి వాటికి ఏ విధమైనటువంటి తీర్పునివ్వాలి అవి చేసుకుంటూ ఆ పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అది చేసినప్పుడు నెల జీతం వస్తుంది చేసేటువంటి గుమాస్తాకో ఆఫీసర్కో ఎవరికైనా. అంటే ఎవరి పనులు చేస్తున్నారు? ప్రజల పనులు చేస్తున్నారు. ప్రజల పనులు చేస్తే అది ప్రజాసేవ కదా. మనం ప్రజాసేవ చేయకపోతే, ఇతరులకి సేవ చేయకపోతే మనకి దాని సత్ఫలితము రాదు. దాన్ని మనం జీతం అని పిలుచుకుంటున్నాం, కానీ అది సేవాఫలం. వ్యాపారి ఎన్నో సరుకులు తీసుకొచ్చి షాపులో పెడుతున్నాడు. జనాలు వాళ్ళకి ఆ సరుకులు కావాల్సినప్పుడు, వేరే రకరకాలైనటువంటి వస్తువులు కావాల్సినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. ఇది ఈయన వ్యాపారం చేస్తున్నా అనుకుంటున్నాడు, ఆయనేమో సరుకులు తీసుకెళ్తున్నా అనుకుంటున్నారు. కానీ మధ్యలో ఉన్నది లోక సేవ, ప్రజాసేవ, జీవ సేవ. ఏమిటంటే వాళ్ళకి అవసరమైన వస్తువులు. ఇప్పుడు బియ్యం కావాలంటే వీళ్ళు పొలానికి వెళ్ళి పండించుకుని తీసుకొచ్చి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని తినాలి అనేది చేయలేరు కదా. ఆ బియ్యం షాపులో వెంటనే దొరుకుతాయి. వాళ్ళు కానీ టూత్పేస్ట్ కావాలని కానీ షాప్కి వెళ్ళగానే దొరుకుతుంది. ఏదో కావాలి అని కానీ దొరుకుతుంది. వస్తువు కావాలంటే దొరుకుతుంది. అంటే అడగగానే మనకి కావలసిన మన అవసరాన్ని తీర్చినందుకు, ఆయన ప్రజాసేవ చేసినందుకు కృతజ్ఞతగా మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ఏదో ఒక ప్రతిఫలాన్ని ఇస్తున్నాం.
అంటే ఇవ్వడం పుచ్చుకోవడం, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, సాక్రిఫైస్ అండ్ రిసీవ్. ఈ దీన్ని అందుకని ఉద్యోగాలు చేసేవాడిని, ఏంటి సార్ మీకు ఇంకా సర్వీస్ ఎన్నాళ్ళు ఉంది సార్ అంటారు. ఇంకా 10 ఏళ్ళు ఉందండి, 5 ఏళ్ళు ఉందండి. సర్వీస్ ఏమిటి? సర్వీస్ అంటే సేవ. కాబట్టి దీని యొక్క లోపల ఆంతర్యము ప్రజల జీవితంలో మనం ఏది స్వార్థంగా చేస్తున్నాం అనుకుంటున్నామో అదంతా సేవే. ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆ కర్మని ఎంత చక్కగా ఆచరిస్తాం. ఇది పరమాత్మ మనకి ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప విధి. ఈ కర్మ చాలా గొప్పది. అందుకని అర్జునుడికి దీన్ని అర్థమయ్యేలాగా నా కర్మణ అనారంభాత్, మనం ఆరంభం చేయకుండా ఏ కర్మ జరగదు. నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నచ సన్యాసనం, దేన్ని వదిలిపెట్టేస్తే పనులు అవ్వవు. కాబట్టి వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ డ్యూటీస్, వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూటీస్. ఒక గొప్ప గమ్యాన్ని నేను అనుకున్నప్పుడు ఆ గమ్యం కోసం ఎంతో కృషి చేయాలి, కర్మ చేయాలి. నేను ఎంఏ పిహెచ్డి ఇవ్వాలి అని అనుకుంటే ఎల్కేజీ, యూకేజీ, హై స్కూలు, తర్వాత జూనియర్ కాలేజీ, తర్వాత కాలేజీ, గ్రాడ్యుయేషన్ అయ్యాక ఎంఏలో చేరి తర్వాత ఎంఫిల్ చేసి అప్పుడు కానీ పిహెచ్డీ చేయలేదు. అంటే మనకు ఒక గమ్యం ఉన్నప్పుడు ఆ గమ్యాన్ని సాధించాలంటే ఎన్నో దశలు దాటాలి. ఈ దశలు దాటేటటువంటి ఆచరణనే కర్మ అంటాం. ఎంత సింప్లిఫై చేసి కృష్ణుడు చెప్పాడు అనేది చాలా గొప్ప విషయం. యశ్చేంద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త న విశిష్యతే. కాబట్టి ఈ ఇంద్రియాలని నియమ్య ఆరభతే అర్జున, నియమంతో కూడి ఉండాలి. ఇట్ షుడ్ బి ప్రిన్సిపల్ ఓరియంటెడ్. ఆకర్షణలకు లొంగకూడదు, బద్ధకానికి లొంగకూడదు. కోపతాపాల్లో మనం ఈ పని చేయొద్దు అనిపిస్తుంది, వద్దు, కంట్రోల్డ్గా ఉండాలి. నియమ్య, కాబట్టి నియమ సహితంగా ఉండాలి, నియమరహితంగా ఉండకూడదు. ప్రిన్సిపల్ నియమాలు ఎవరైతే చేసుకుంటే కర్మేంద్రియై కర్మయోగం, ఈ ఇంద్రియాలని కర్మయోగమునకు ఆపాదించి మనం చేసినట్లయితే అప్పుడు మనకి ఆ కర్మ వల్ల జనింపవలసిన జ్ఞానయోగము సిద్ధిస్తుంది. ఇంకా అర్థం కాలేదా? ఇంకా చెప్తా విను అంటున్నారు. నియతం కురు కర్మత్వం, నువ్వు కర్మ నియతం కురు అంటే ఇదొక నియమముగా నీకు నువ్వు విధించుకుని యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ వెరీ సిన్సియర్లీ, వెరీ సిన్సియర్లీ, వితౌట్ ఎనీ ఆస్పిరేషన్స్. డూ ఇట్. ఒక చెట్టు దాని డ్యూటీ అది చేస్తుంది. ఎంత చక్కటి సేవ చేస్తుందండి. మనకు అవసరమైన ఆక్సిజన్ని త్యాగం చేస్తుంది, మనకు అక్కర్లేని కార్బన్ డైఆక్సైడ్ని హాయిగా స్వీకరిస్తుంది. అక్కడ సాక్రిఫైస్ ఉంది, త్యాగం ఉంది, కర్మ ఉంది. ఈ కర్మ అనేది ప్రతి జీవిలోనూ ఉంది. కాబట్టి మనకే ఉంది, ఎందుకు ఇది అనే ఆలోచన మనకుంది. తప్పు. మన మేధాశక్తిని కర్మ ఆచరణలో చూపించాలి. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణ. కాబట్టి అకర్మణ, కర్మ లేకుండా ఉండాలి మాత్రం ఇప్పుడు అనుకోవద్దు. అర్జునుడు వీళ్ళ మీద యుద్ధం చేయడం ఏంటి? నావాడు నో, యు ఆర్ ఎ కింగ్. నీ యొక్క దుష్ట శిష్ట రక్షణ అనేది నువ్వు చెయ్యాల్సిందే. నియతం కురు కర్మత్వం శరీరయాత్ర పిచతే నా ప్రసిద్ధేద కర్మణ. కాబట్టి శరీర యాత్రలో, ఈ జీవిత యాత్రలో కర్మ అనేది తప్పనిసరి. మనము ఎందుకు అనే ప్రశ్న లేకుండా చేయవలసిన బాధ్యత మనకుంది. దీనికి ఉదాహరణగా రామాయణం, భారతం, భాగవతం, అనేక పురాణాలు, వీటన్నిటిలో మనకి ఎన్నో పాత్రలు కనిపిస్తాయి. రాముడు ఎంత కర్తవ్య నిర్వహణ. విశ్వామిత్రుడితో మహాముల ఋషితో నీవు అడవులకు వెళ్ళవలసింది అని దశరథుడు ఆజ్ఞాపించగానే అలాగే నాన్నగారు అని వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరైతే యజ్ఞాలకి, హోమాలు, వీటన్నిటికీ కూడా విఘ్నం కలిగిస్తున్నారో వాళ్ళందరినీ సంహారం చేశారు, రాక్షస సంహారం చేశారు. అదేవిధంగా రావణాసురుడు చాలా దురాశాపరుడై సీతను అపహరించి వెళ్ళినప్పుడు
ఆ రావణాసురుడిని అంతం చేశాడు. ఎలాగా? అతని మీద పగతో కాదు, క్రోధంతో కాదు, అతని మీద క్రోధంతో కాదు, దుష్ట శక్తిని నివారించాలి. ఎంత గొప్పవాడంటే రాముడు కర్తవ్యం నిర్వహణ చేసి రావణాసురుడిని నిరాయుధుడిని చేశాడు. కానీ వెంటనే లక్ష్మణుడిని పిలిచి, ఈ రావణాసురుడిలో కొన్ని మంచి సుగుణాలు ఉన్నాయి. ఏమిటంటే గొప్ప మహాపరిపాలకుడితనం, ప్రజాహితం కోసం పరిపాలించేటువంటి గొప్ప రాజు కాబట్టి ఓ లక్ష్మణ, ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన దగ్గర చక్కటి సుపరిపాలన గురించి చక్కటి విశేషాలు ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకో అన్నాడు. అంటే దుష్టుని సంహరించాడు, కానీ దుష్టుని వ్యక్తిని సంహరించాడు, కానీ ఆ వ్యక్తిని ఏమాత్రము ద్వేషించలేదు. ఆయనలో ఉన్న సుగుణాన్ని గౌరవించాడు. లక్ష్మణుడికి బోధన చేయించాడు. రావణాసురుడు కూడా గొప్పవాడే. లక్ష్మణుడికి ఏ పగ ద్వేషం పెట్టుకోకుండా లక్ష్మణుడికి బోధించాడు. వ్యక్తిత్వం అనేటువంటి ఆ విధంగా. అలాగే రేపు నీకు పట్టాభిషేకం, తెల్లవారుజామున లేచి నువ్వు చక్కగా పవిత్ర స్నానం చేసి హాయిగా పట్టాభిషేకం పొందాలి నాయనా అని దశరథుడు ఇవాళ రాత్రి చెప్పి, తెల్లవారుజామున రేపు పొద్దున నువ్వు 10 సంవత్సరాలు అడవికి వెళ్ళిపోవాలని నేను మాట ఇచ్చేసాను కైకేయికి అనగానే ముందు వెనక ఆలోచించకుండా అలాగే నాన్నగారు అని వెళ్ళిపోయాడు. అంటే రాగద్వేషాలకి అతీతముగా ఉండి కర్తవ్య నిర్వహణ చేయాలి. ఇది చాలా గొప్ప విషయం. అలాగే ఒక హరిశ్చంద్రుడు మాట ఇచ్చాడు, మాటకి నిలబడడం కోసం రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్యా పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఎంతో కష్టపడ్డాడు. సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయవలసినటువంటి వాడు శ్మశానంలో అక్కడ ఒక సేవకుడిగా పనిచేశాడు. అంటే ఒక రాగద్వేషానికి లొంగకుండా ఒక నియమం, నియతం కురు కర్మత్వం, నియతం అనేది పాలించాడు. కులశేఖర మహారాజును ఒక ఆయన ఉంటాడు. ఆ కులశేఖర రాజుకి శ్రీరంగనాథుడు అంటే, తమిళనాడులో శ్రీరంగనాథుడు అంటే గొప్ప భక్తి. ఎలాగైనా సరే ఆయన్ని మనం దర్శించుకోవాలి అని ఆయన అనుకుంటూ ఉండేవారు. కానీ మంత్రులు శ్రీరంగనాథుడు అంటే చాలా గొప్ప భక్తి అని, ఈయన అక్కడికి వెళ్తే తిరిగి రాడు, మహా చక్రవర్తి అయినా ఈయన ఎంతో చక్కటి పరిపాలన చేస్తాడని కీర్తి పొందినటువంటి వాడు, చక్కటి యశస్సు పొందినటువంటి వాడు. కాబట్టి ఈయన వెళ్ళిపోతే ఎలాగా అని వాడు బాధపడుతున్నప్పుడు ఈయనకు ఒక గుణం ఉంది. ఏంటంటే ఎవరైనా అతిథులు అభ్యాగతులు వస్తే వాళ్ళ కోసం అన్ని పనులు పక్కన పెట్టి వాళ్ళకి స్వయంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూస్తారు. అందుకని ఒక రోజు అయిపోగానే సాయంత్రం శ్రీలంక వెళ్దామని బయలుదేరగానే ఆయన ఎదురుకుండా కొంతమంది అతిథులు వచ్చేలాగా ఏర్పాటు చేశారు మంత్రులు. అతిథుల్ని స్వాగతించి ఆ రోజుకి శ్రీరంగం వెళ్ళే ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని అతిథుల్ని గౌరవించారు. ఆ మర్నాడు మళ్ళీ పరిపాలన అయింది. ఈ రోజైనా వెళదాం అనుకుంటే మళ్ళీ అతిథుల్ని ఎవరో వీళ్ళు ఏర్పాటు చేశారు, ఆయన రాజుగారికి తెలియకుండా. ఆయన సహజంగానే అతిథులు వచ్చారనుకుని వాళ్ళ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి. అంటే ఏంటి? అతిథి సేవ చేయమని రాజుగారి యొక్క పూర్వీకులు చెప్పిన గొప్ప మాటని ఆయన కర్తవ్య నిర్వహణగా తీసుకుని తనకి ఎంతో కుతూహలమైనటువంటి ఆ దైవ మందిరానికి శ్రీరంగనాథుని దర్శనం కోసం కూడా వాయిదా వేసి కర్తవ్య నిర్వహణ చేస్తాడు కులశేఖరుడు. ఆయన రాసిన శ్లోకమే మనం ప్రార్థనలో చదువుతున్నాం, కృష్ణో రక్షితనో జగత్రయ గురువు కృష్ణం నమస్యామ్యహం. అంటే అంత గొప్ప పద్ధతి కర్తవ్య నిర్వహణ అనేటటువంటిది కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రంతిదేవుడు తన యొక్క రాజ్యాన్ని దానానికి అతనికి చాలా గొప్ప పేరు, రాజ్యం దానం చేసేసాడు. అడవికి వెళ్ళిపోయాడు, అడవిలో ఉంటున్నాడు. మరి ఏం చేయాలి? రాజుగారు అడవిలోకి ఉన్నాడు, మామూలు మనిషి అయిపోయాడు. ఆ సమయంలో దొరికిన ఆహారం తింటున్నాడు. ఒకరోజు ఏవో కొన్ని పళ్ళు దొరికాయి, అవి తిందామనుకుంటే దేవతలు ఈయనకి పరీక్ష పెట్టారు. ఏమిటి? ఈయన ఈ కర్తవ్య నిర్వహణ నియతం కురు కర్మత్వం, ఆ నియతిని లేకుండా చేద్దామని వచ్చి మాకు ఆకలి వేస్తోంది ఏమన్నా పెడతారంటే ఇగో ఈ పళ్ళు తీసుకోండి, ఈ ఆహారం తీసుకోండి. సరే ఏం చేయాలి? ఆయన పాపం ఆకలి బాధ పెడుతుంది, ఆ క్షుద్భావ చాలా బాధ పెడుతుంది. సరే ఎక్కడో చోట కొన్ని నీళ్లు దొరికాయి, ఆ నీళ్ళు ఒక ఆకులో తీసుకుని తాగుదామా అనుకుంటుండగా మళ్ళీ ఎవరో వచ్చి మాకు కాస్త దాహం వేస్తుందండి, నీళ్లు కావాలండి.
అప్పుడు మామూలు వేరే మనుషులు అయితే ఏం చేస్తారు, ఈ నీళ్ళు అసలు లేదండి, ఇది ఆహారం లేదండి, చేవో 4 చుక్కల నీళ్ళు దొరికితే ఇది తాగుతాను అనుకుంటున్నాను, అయ్యో వెరీ సారీ అని చెప్తారు. కానీ ఆయన అలాగా అన్నము లేదు కొన్ని మధురాంబవులు ఉన్నవి తావుమన్నా అని పిలిచి ఆయనకి అక్కడ ఆయన వచ్చిన వారికి నీళ్ళు ఇచ్చేశారు. అప్పుడు దేవతలు సంతోషించి ఏది అడిగితే నువ్వు ఒక నియమం పెట్టుకున్నావు, ఆ నియమం ప్రకారం దాన గుణం నీకుంది, అది చాలా గొప్పదని చెప్పి ఆయనకి మోక్షాన్ని ప్రసాదించారు. ఇలాగ మనం క్యారెక్టర్స్, కర్ణుడు అంత గొప్పవాడు. ఇలాగ అనేక చూసుకున్నట్లయితే కృష్ణుడు కూడా తన జీవితంలో అవతారంలో అనేక త్యాగాలు చేసినట్లయితే తెలుసు. కాబట్టి మనం ఏమి చెప్పామో అది ఇతరులకి చెప్పి చేయించాలి, మనం చేయకుండా చెప్పకూడదు. కృష్ణుడు ఆయన అన్ని ఆచరణలో చూపించేటటువంటి వాడు కాబట్టి ఆయన అన్నాడు, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహి అకర్మణ శరీరయాత్రాపిచతే నా ప్రసిద్ధి అది ఇద కర్మణ అని చెప్పి మనం దీన్ని ఒక యజ్ఞముగా తలుచుకుని ఈ కర్తవ్య నిర్వహణ చేయాలి. ఈ శరీర నిర్వహణ కూడా యజ్ఞమే. యజ్ఞము అంటే మన జీవన విధానం అంతా కూడా యజ్ఞమే. యజ్ఞం అనేది లౌకికంగా చూస్తే ఒక దీర్ఘచతురస్రాకారంలో కొన్ని ఇటుకలు పేర్చి దాని మీద త్రిభుజాకారంలో కొన్ని ఇటుకలు పేర్చి దాన్ని యజ్ఞకుండం అని పిలిచి అందులో ఒక 21 సమిధలు వేసి ఆ సమిధల్ని నేతితో అగ్నిజ్వాలలు పుట్టించి చేసి దాంట్లో హోమం చేసి యజ్ఞం చేసి మంత్రయుక్తంగా చేయడం అనేది లౌకికంగా మనకు తెలుసు. కానీ మన ఆధ్యాత్మిక సంపన్నులు చాలామంది అనుభూతులు ఏం చెప్తారంటే మనం పుట్టినప్పటి నుంచి మన శరీర యాత్ర అంతా కూడా యజ్ఞమే, మన బ్రతుకు యజ్ఞమే. దీన్ని చెప్పడానికి విష్ణు సహస్రనామంలో యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభుగ్యజ్ఞకుజ్యజ్ఞి యజ్ఞభుగ్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. పరమాత్మ తానే యజ్ఞం. యజ్ఞంలో వస్తువులన్నీ ఆయనే, యజ్ఞం చేసే విధానం ఆయనే, యజ్ఞం చేసే వ్యక్తి ఆయనే, యజ్ఞాన్ని అందుకునే వ్యక్తి ఆయనే. అన్ని యజ్ఞం అంతా పరమాత్మే, అంతా పరమాత్మే, నువ్వే, అంతా నువ్వే, నేనేం కాదు, అంతా నువ్వే, నేనేం కాదు అని మనం తెలుసుకోవాలి. అది గొప్ప యజ్ఞం మన జీవిత విధానం. కాబట్టి దేవాన్ భావయతానేన తే దేవా భావయంతో. నువ్వేదో యజ్ఞం చేసి దేవతలందరికీ సంతృప్తి కలిగించాలి అని అనుకుంటూ ఉంటావు కదా యజ్ఞాలు చేసి. కాబట్టి పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత. దేవతలు సంతోషించాలి అంటే నీ కర్తవ్య నిర్వహణ నువ్వు చేయాలి. దీన్ని ఒక యజ్ఞముగా భావించుము. దీనికి అంతరార్థం చెప్పాలి అంటే యజ్ఞంలో యజ్ఞకుండం, దానికి 8 రకాలైనటువంటి మూలాలు ఉంటాయి, సరిహద్దులు ఉంటాయి. యజ్ఞానికి సరిహద్దులు ఉంటాయి, 7 రకాలు ఉంటాయి. అందులో 21 సమిధలు రకరకాల మొక్కల నుంచి ఔషధాలు తీసుకొచ్చి అందులో ఔషధులు ఏర్పాటు చేసి ముట్టిస్తారు, యజ్ఞం చేస్తారు, చదువుతారు. ఇది లౌకికంగా మనకు అర్థం యాక్షన్. కానీ యజ్ఞానికి అసలైన అర్థం పెద్దలు ఏం చెప్తారంటే పురుష సూక్తంలో సప్తాశ్యాసం పరిధయ త్రిసప్త సమిధ కృతా దేవా యజ్ఞం తన్వానా అవధ్రం పురుషం పశుం. సప్తాశ్యాసం పరిధయ 7 సరిహద్దులు, లిమిటేషన్స్ ఉన్నటువంటి పరిధుల్లో యజ్ఞం జరుగుతుంది. 7 అంటే మన మామూలుగా దీర్ఘచతురస్రాకారంలో 4 హద్దులు, త్రిభుజంలో 3 హద్దులు, 4, 3, 7 హద్దులు, 7 కోణాలు, 7 యాంగిల్స్ ఉంటాయి, 7 హద్దులు ఉంటాయి, లిమిటేషన్స్. కానీ మనం నిజమైన అర్థం కోసం చూసినట్లయితే మనం యజ్ఞమే చేస్తున్నాం. ఏది చేసినా యజ్ఞమే. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములు 4 దిక్కులు, పైన కింద, ఉచ్చ నీచ, 4, 2, 6. మరి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశము, ఈ శూన్య ప్రదేశం, ఈ 7 పరిధులు కలిపి, ఈ 7 పరిధుల్లో జీవాలు తిరుగుతున్నాయి. జీవరాశి మన మానవులు ఏంటి, అన్ని రకాల జీవులు తిరుగుతున్నాయి. ఇవన్నీ యజ్ఞమే చేస్తున్నాయి. జీవిత యజ్ఞం మనకు మేధాశక్తి ఇచ్చాడు కాబట్టి మనం కూడా యజ్ఞం చేస్తున్నాం. కర్తవ్య నిర్వహణ. ఈ యజ్ఞము
సప్తాశ్యాసన పరిధయ. మరి ఇంకోటి అన్నారండి, మరి 21 సంఖ్యలు వేస్తారు కదండి. ఆ 21 ఏంటి? మీరు 7 అంటే బలితులు చెప్పారు. ఆ 21 ఏంటంటే మనం యజ్ఞం చేసేటటువంటి ఈ ఔషధులు 21 ఉన్నాయి. ఏంటంటే మన శరీరం 5 లక్షణాలు పంచభూతముల యొక్క మిళితం, సమ్మిళితం. భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, నీరు. పంచభూతములు 5. పంచ తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవి కావాలి మనకి. శబ్దం, స్పర్శ జ్ఞానం, రూప, రసం, గంధం. మనకున్న ఇవన్నీ అవయవాలన్నీ వీటి ద్వారానే మనకి జీవితం అభివృద్ధి పొందుతుంది. ఇందాక చెప్పుకున్న పంచభూతములు 5, పంచ తన్మాత్రలు 5. మనకి కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. సో కర్మేంద్రియాలు 5, 15. జ్ఞానేంద్రియాలు 5, 20. మనస్సు 21. ఈ 21తోనే నడుస్తుంది మన జీవితం అంతా. పంచభూతాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, గంధము, ప్రాణము, వాయువు, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. సరే, ఇవన్నీ మన జ్ఞానాన్ని కలిగించాయి, అంటే స్పృహాన్ని కలిగించాయి. మన తెలివిగా ఇవన్నీ కూడా మన జీవితానికి ఆసరం. వీటితో పాటు మన మనస్సు. కాబట్టి 21 మనం ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకొని వీటిని మన నియమంలో పెట్టుకొని ఒక నియమబద్ధముగా పెద్దలు చెప్పిన విధానములో మనము వెళ్ళినట్లయితే ఈ యజ్ఞములో మనకి సత్ఫలితం దొరుకుతుంది. ఈ విషయాన్ని యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర, యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర అది వేరేవి కాకుండా లోకోయం కర్మబంధన. నువ్వు చేసే కర్మలన్నీ యజ్ఞమే. దీన్ని బట్టి ఎంత గొప్ప భగవద్గీత యొక్క బోధన ఎంత మన జీవితానికి ఎంత దగ్గరగా ఉందో చూడండి. తదర్థం కర్మ కౌంతేయ. ఈ అర్థాన్ని తెలుసుకుని కౌంతేయ, కుంతి కుమారుడా, నువ్వు నీ కర్మని నువ్వు ఆచరించు. ముక్త సంఘ సమాచర. ముక్త సంఘ సంగమంలోంచి బయటకు వచ్చి స్వతంత్రుడై చెయ్యి. సంగమం అనుకుంటే మనం చెప్పుకున్నాం ద్వితీయాధ్యాయంలో. సంఘస్థేషు కామం సంగమంలోంచి ముందు విషయంలోంచి సంఘంలోంచి కామంలోంచి క్రోధస్థేషు క్రోధంలోంచి మోహంలోంచి ఇక ఇతరమైనటువంటి అన్ని రకాల లింగులు వచ్చేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనము జయించి చెయ్యాలి అనేటటువంటిది మనకి నిన్న మనం చెప్పుకున్నాం కూడా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్థేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని మనం చెప్పుకున్నట్టే ఇవన్నీ మనకు జరుగుతాయి. కాబట్టి ముక్త సంగమం నుంచి బయటకు వస్తే ఈ 8 లింకుల నుంచి కూడా బయటకు వచ్చి చక్కగా మన జీవితము ఆదర్శవంతముగా, అర్థవంతముగా, సార్థకముగా నడుస్తుంది. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతో పరస్పరం భావయంతః శ్రేయ పరమ అవాప్సద. దేవతలు తృప్తి పడతారు. దేవతలు అంటే దైవీ గుణములు. దైవ అసలు సంపద విభాగ యోగంలో మనకి దైవీ గుణాలు ఏమిటి? 27 గుణాలు చెప్తారు. అలాగే ఆసురీ గుణాలు మనం సజించాలి, దూరంగా ఉండాలి, అవి కూడా చెప్తారు. దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. ఆసురీ గుణాలు ఉండకూడదు. దంభం, దర్పం, దుర్మానం, క్రోధం, పారుష్యం. మరి ఏముండాలి? దైవీ గుణాలు ఉండాలి. అంటే ఏంటి? అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమస్య, యజ్ఞస్య, స్వాధ్యాయ, సపాధ్యాయం.
అహింసా సత్యమ క్రోధ త్యాగశాంతిరపైసం దయాభూతేషు అలోలుత్వం మార్దవం హిరీహ చాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహ నాతిమానిత భవంతి సంపదం దైవి అభిజాత శివాత 27 గుణాలు లిస్ట్ ఇచ్చారు. వాటి కోసం ట్రై చేయాలి. 6 గుణాలు లిస్ట్ ఇచ్చారు, అవి పోగొట్టుకోవాలి. ఈ 6 గుణాల లిస్టు పోగొట్టుకుంటే ఆ 27 ఆటోమేటిక్గా వస్తాయి. ఈ 27 గుణాలు మనం ట్రై చేసి తెచ్చుకున్నట్లయితే ఈ 6 ఆటోమేటిక్గా పోతాయి. వీ హ్యావ్ టు ఇన్వైట్ గుడ్ క్వాలిటీస్ అండ్ ఎలిమినేట్ బ్యాడ్, ఆర్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ బ్యాడ్ క్వాలిటీస్ సో దట్ ఆటోమేటికల్లీ గుడ్ క్వాలిటీస్ విల్ కమ్ టు us. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఈ విధంగా బోధించి అసలు మన బతుకులు ఏ విధంగా నడుస్తున్నాయి, దీని వెనకాతల ఇది థియరీ అయినా లేకపోతే అన్న ప్రాక్టికల్గా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చా అని ఒకవేళ అర్జునుడికి అనుమానం వచ్చినా మనకు అనుమానం వచ్చినా ఆయన ఏం చెప్తున్నారంటే ఒక సైకిల్ చూపిస్తున్నారు. ఒక సైకిల్, ఒక వృత్తం. అన్నాద్భవంతి భూతాని. మనం బతికుండాలంటే మనకేం కావాలి? ఆహారం కావాలి, అన్నం కావాలి. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఆహారం. పర్జన్యాత్ అన్న సంభవ. ఈ అన్నం అనేటటువంటిది మేఘాల ద్వారా వస్తుంది. మేఘాలు కురుస్తుంటే ఆ వర్షాల ద్వారా పంటలు పండితే రకరకాల పంటలు వచ్చి మనం ఆహారం తీసుకుంటాం. అన్నాత్ భవంతి భూతాని. పర్జన్యాత్, ఈ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? పర్జన్యాత్ అన్న సంభవ. ఈ అన్నం అనేది పర్జన్యము, మేఘాల్లోంచి వస్తుంది. ఈ మేఘాలు ఎక్కడి? యజ్ఞాత్ భవతి పర్జన్య. మనం చేసే యజ్ఞాల వల్లే పర్జన్యం, మేఘాలు వస్తున్నాయి. ఇక్కడ ఒక గొప్ప సైంటిఫిక్ మీనింగ్. మనం ఈ వదిలే ఈ కార్బన్ డైఆక్సైడ్, ఈ రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా పీల్చేటటువంటి ఆక్సిజన్, స్వచ్ఛమైన గాలి మామూలుగా ఉంటుంది. కానీ మనం వదిలే గాలి, వేడి గాలి తేలికపడి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ పైకి వెళ్ళిపోయిన గాలి అంతా కూడా ఏమైపోతూ ఉంటుంది? మేఘాల రూపంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలో నదులు గడిచిపోతున్నాయి. ఈ ఎండకి, సూర్యుని యొక్క తాపానికి సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. పైకి వెళ్ళి ఏమవుతున్నాయి? మేఘాలు అవుతున్నాయి. ఆ మేఘాలు ఏమవుతున్నాయి? చల్లబడి కురుస్తున్నాయి. కురుస్తుంటే వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాలు ఏమవుతున్నాయి? నదులు జలపాతాలు అవుతున్నాయి. కొండల్లోంచి పడి నదులు అవుతున్నాయి. ఈ నదులన్నీ ప్రవహించి ఏమవుతున్నాయి? సముద్రాల్లో చెప్తున్నాయి. మళ్ళీ సముద్రంలోంచి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాయి, మేఘాలు వస్తున్నాయి, మళ్ళీ వర్షాలు వస్తున్నాయి. ఈజ్ ఎ గ్రేట్ సైకిల్ arranged by Lord of the universe. అలాగే మన కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకు ఉన్నంతలో చిన్న ఈ సేవ మనం చేస్తున్నాం. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. ఇదంతా యజ్ఞం. మేడం బ్లావిట్స్కీ అని ఒక రష్యన్ గొప్ప పండితురాలు, గొప్ప భక్తురాలు. ఆమె మనం పీల్చే గాలి దైవ సంబంధమైంది, మనం వదిలే గాలి ఆసురి సంబంధమైంది, రాక్షస సంబంధం. కాబట్టి దేవతలకి రాక్షసులకి యుద్ధం అని మన పురాణాల్లో, ఇతిహాసాల్లో వస్తే దానికి ఏమని అర్థం చెప్పిందంటే, లోపలికి పీల్చిన గాలి పవిత్రమైనది, ఇది దైవ సంబంధము. వదిలేటువంటి గాలి రాక్షస ఆసురి సంబంధము. దీన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటున్నాం, లేకుండా చేస్తున్నాం. కాబట్టి దేవతలకి రాక్షసులకి యుద్ధమే మన ఊపిరి అంటారు. అంటే ఎంత గొప్ప ఆమె చెప్పింది. ఆమె థియాసఫీలో ఆమె చాలా గొప్ప వ్యక్తి ఆమె. అంటే ఈ విధంగా, అంటే ఇది సందర్భోత్సవం చెప్తున్నా. ఒక అమెరికన్ యాక్టర్ ఉన్నాడు, అతని పేరు విలియం స్మిత్ అని. అతన్ని ఇంటర్వ్యూ చేసి ఈ మధ్య అడిగారు, ఏంటి బాబు నీకేంటి చాలా వేదాంతం వస్తుందంటే, నాకు వేదాంతం రావడానికి కారణం ఏంటంటే నేను భగవద్గీతని బాగా ఫాలో అవుతాను. ఆయన ఇంగ్లీష్, ఆఫ్రికాలో పుట్టి అమెరికాలో పెరిగి, అమెరికాలో పెద్ద విలియం స్మిత్ పెద్ద యాక్టర్. నేను అర్జునుని అనుకుంటూ ఉంటాను. ఎప్పుడు డౌట్ వచ్చినా భగవద్గీత తీసి చూస్తాను. అందులో నాకు చాలా ఆన్సర్స్ కనిపిస్తాయి. మహాత్మా గాంధీ ఆయన రాసిన పుస్తకంలో మై ఎక్స్పెరిమెంట్ విత్ గాడ్ అని చెప్పి, విత్ ట్రూత్ అనేటువంటి పుస్తకంలో ఆయన ఏం రాశారంటే, ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా జీవితంలో, ఎక్కడ నిరుత్సాహం వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, ఒక్కసారి అలా భగవద్గీత తీస్తే ఎదురుకుండా ఏ శ్లోకం కనిపిస్తే ఆ శ్లోకం చదువుతాను, అందులో నాకు ఆన్సర్ కనిపిస్తుంది అన్నారు. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకం ఆయన యొక్క జీవిత చరిత్ర. ఇవన్నీ చదివితే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. భగవద్గీత ఎంత మహిమాన్వితమైన భగవద్ ఉపదేశం,
ఇట్స్ నాట్ జస్ట్ ఎ బుక్. కాబట్టి మనము తినే ఆహారము ఏ విధంగా సైకలింగ్, ఎంత అన్నాత్ భవంతి భూతాని, పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్య, యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞం అంటే కర్మయే. ఇది గనక మనకి తెలిస్తే మనం స్వార్థము, మూఢత్వము, తొందరపాటుతనము, కోపము వీటన్నిటిని వదిలిపెట్టి చక్కగా ఒక పద్ధతిగా మన జీవితాన్ని గడపడానికి సుముఖులమై ఉంటాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం. కాబట్టి ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుని కర్మ చేస్తామో, ఇది బ్రహ్మజ్ఞానమును సంప్రాప్తించుకొని మనం చేయుచున్న కర్మ కింద లెక్క అయిపోతుంది. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, పరమాత్మని మించింది లేదు. పరమాత్మ లక్షణములన్నీ, పరమాత్మ ఏ లక్షణములు మనలో ఉండాలని అనుకుని మనని సృష్టించాడో ఆ లక్షణాలను మూర్తీభవించిన వాళ్ళం అవుతాం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడికి చెందిపోతుంది. మనం పనిముట్లం అయిపోతాం. రాగద్వేషాలకి మనం వంగం. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మనం చేసే పనులన్నీ యజ్ఞం అయిపోతాయి. యజ్ఞం కింద భావింపబడతాయి, నిజమవుతాయి, యజ్ఞమే అవుతాయి. ఇది సత్యవాక్కు అని చెప్తున్నారు. కాబట్టి మనము ఏ పని చేసినా యజ్ఞం. మనము స్వార్థము అనేది ఇవన్నీ మన మనస్సు మనకి చెప్పినట్టు వినకూడదు. మనస్సుకి భాష ఎవరు? బుద్ధి. బుద్ధి చెప్పినట్టు మనస్సు వినాలి, మనస్సు చెప్పినట్టు ఇంద్రియాలు వినాలి. ఇంద్రియాలంటే మన శరీరం. కర్మ ఇవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాలయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కాబట్టి ఈ కర్మ చేయడానికి సంసిద్ధులమై మనం ఉండాలి. జనకుడు గొప్ప రాజు, జనక మహారాజు. ఆ జనకుడు అంత గొప్ప చక్రవర్తి కూడా కర్తవ్య నిర్వహణ వరకు మాత్రమే ఆలోచించడంలో, ఆ విధంగా చేయడంలో గొప్ప ఉదాహరణగా చెప్పవలసిన మొట్టమొదటి పేరు జనక మహారాజు. ఆ జనక మహారాజు పేరుని ఇక్కడ శ్రీకృష్ణుడు ఉదాహరిస్తున్నారంటే జనక మహారాజు అంత గొప్పవాడో చూడండి. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. జనకుడు మొదలైన వాళ్ళంతా చేశారయ్యా. నేను చెప్పింది ఏదో థియరీ కాదు. ఐఎమ్ షోయింగ్ ది ప్రూఫ్, లైవ్లీ ప్రూఫ్. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇంకొక చిన్న విషయం చెప్తా విను. ఇది నీకు చెప్పిందే కాదు. ఐఎమ్ నాట్ జస్ట్ టీచింగ్ టు యూ. కొంతమంది మంచి విషయాలు చెప్తారు, చెయ్యరు. చెప్పడానికే ఉన్నాం అనుకుంటారు. అది బ్యాడ్, అది చాలా వర్స్ట్ క్వాలిటీ. నేను ఏమంటున్నానంటే నీకు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో డూయింగ్. I am translating everything in my practicality. Whatever I am saying to you, whatever I am showing to you, whatever I am teaching to you and preaching to you, I am doing very practically in my life, in my every action, whether it is small action or a big action. I am doing it. కొన్ని ఉదాహరణలు కూడా చూపించవచ్చు, మెల్లిగా చెప్పుకుందాం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమనంటే యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతండ్రితః మమ వర్త్మాని వర్తంతే మనుష్యా పార్థ సర్వతః. నేను గనక చేయకపోతే, నేను ఊరికే థియరీ చెప్పేవాడిని అయితే, కొంతమంది తెలివైన వాళ్ళు మీలో, మీ మనుషులు, ఆయన చేశాడా ఏనాడైనా, ఆయన చెప్తారండి, ఇలాగే చెప్తారు, ఏనాడైనా చేశాడా అని అడుగుతారు. అతి తెలివి. కాబట్టి వాళ్ళకి నేను లొంగను. అందుకని నేను ఎట్టి పరిస్థితులు నేను ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను. అని ఇప్పుడు చేశాడు. ఇప్పుడు యుద్ధ రంగంలో రథాన్ని నడపడం ఏంటండి? సారథి ఈజ్ అ డ్రైవర్. ఆ డ్రైవర్గా ఎందుకు చేస్తున్నాడు? పరమాత్మ చెప్పింది చేయాలి. అలాగే రాయబారం చేశాడు యుద్ధానికి ముందు. ఆ పాండవులతో యుద్ధం చేయకండి, వాళ్ళకి 5 ఊళ్ళైనా ఇచ్చేయండి అని రాయబారిగా వచ్చాడు. అంబాసిడర్. చెప్పినవన్నీ చేస్తాడు. చేసేదే చెప్పడం, చెప్పేదే చేయడం. ఇది మనం చేయాలి. ఇక్కడ నేర్చుకోవాల్సింది. కాబట్టి నేను కర్మ చెప్పకపోతే కొంతమంది తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే,
నన్ను ఉదాహరణగా చూపించి వాళ్ళు జీవితాన్ని అపహాస్యం చేసుకుంటారు. అందుకని నేను కూడా చేస్తున్నాను. సో ఐ ఆమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. సీ మీ అండ్ ఫాలో మీ. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మీ కర్త అహం ఇది మన్యతే. ఇది కనుక లేకపోతే నేను చేస్తున్నా నేను గొప్పవాడిని అని నన్ను మనం అనుకున్నాం చూడండి, సెల్ఫ్ డబ్బా అలాగా. కాబట్టి ఆ లాగంగా వచ్చేస్తుంది. అది కాదు, అహంకారం లేకుండా చేయాలి. అహంకారం ఈగో, అహంకార విమూఢాత్మ. అహంకారం అనేది ఉండకూడదు. అహంకారం అనేది ఉంటే ఏమవుతుందంటే వినయం అనేది మాయమైపోతుంది. వినయం కాదు. మరి మనకి వినయం రావాలంటే ఏం చేయాలి? పెద్దల్ని చూసి నేర్చుకోవాలి. ఇందులోనే మనకి రాబోయే శ్లోకాల్లో యజ్జత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని వస్తుంది ముందు. యజ్జత్ ఆచరతి శ్రేష్ఠ. మనం పని చేసే ముందు మనకు ఒకసారి ఈ పని మనం చేసేది రైటా తప్ప అని అనుమానం వస్తుంది. అదే నిజమే, సహజంగానే వస్తుంది. మనం తెలివి తక్కువ వాళ్ళం అని అనుకోవద్దు. అది వస్తుంది, అందరూ తెలివైన వాళ్ళు కూడా వస్తుంది. ఈ పని చేస్తున్నది రైటా తప్ప అని. అప్పుడు ఏం చేయాలంటే యజ్జత్ ఆచరతి శ్రేష్ఠ. శ్రేష్ఠులైన వాళ్ళు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు? మా నాన్న అమ్మ అయితే ఏం చేస్తారు? మా గురువు గారు అయితే ఏం చేస్తుంటాడు? నాకు నచ్చిన వాడు ఎవడో ఉంటాడు నా జీవితంలో, ఒక నేను బాగా చాలా గొప్పవాడు అనుకునేవాడు. ఆయన అయితే ఏం చేస్తారు అని శ్రేష్ఠులైన వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకొని, ఇప్పుడు నాకు కోపం వచ్చింది, ఎవరో తిట్టారు, నన్ను తిరిగి జవాబు చెప్పాలా వద్దా అని అనుకుంటున్నాను. అప్పుడు శ్రేష్ఠులైన వాళ్ళు ఏం చేస్తారు అని అడిగితే, నాకు తెలిసిన ఒక ఆయన ఎవరేమన్నా సరే నవ్వుతూ ఉంటాడే కానీ తిరిగి జవాబు చెప్పడండి. అందరూ ఆయనకి నమస్కారం చేస్తారు, ఆయనకేం సమస్య లేదు. ఓహో, అయితే నేను కూడా దీన్ని చాలా లైట్గా తీసుకుని చిరునవ్వుతో బయటకు వచ్చేయాలి, మాటకి మాట దెబ్బకి దెబ్బ చేయకూడదు. అంటే ఇలా కంపేర్ చేసుకుని చూసుకుంటూ ఉండాలి మంచి కోసం. యజ్జత్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవ ఇతరో జనా సయత్ ప్రమాణం కుడితే ప్రమాణంగా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు కొంతమంది, శ్రేష్ఠులు అంటారు కదండి, శ్రేష్ఠులు అంటే ఎవరు? శ్రేష్ఠుల్ని 3 కొలబద్దాలతో కొలవచ్చు. ఏంటంటే మనకంటే వయసులో పెద్దవాళ్ళు, మనకంటే అనుభవం కలిగినటువంటి వాళ్ళు, మనకంటే జ్ఞానం ఉన్నవాళ్ళు. ఈ 3 శ్రేష్ఠులు అవుతారు. ఏదో ఒక క్వాలిటీ కాదు, 3 ఉండాలి. 3 ఉన్నట్లయితే ఇప్పుడు మనకంటే వయసులో పెద్దవాళ్ళు తప్పుడు పని చేయొచ్చు, మనకంటే వయసులో చిన్నవాళ్ళు మనంత తెలివైన వాళ్ళు కాకపోవచ్చు. కానీ అలా తీసుకోకూడదు, అనుభవం కూడా తీసుకోవాలి. వయస్సు ఓకే, కొంతవరకు ఓ 33% వేయండి, వయస్సు 33% మార్క్, అనుభవం ఓ 33%. అనుభవం ఇలాంటి, అరే నాకు ఇలాంటి అనుభవం వచ్చిందిరా, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తారు మనకి. జ్ఞానం 33.3 మళ్ళీ ఎందో టోటల్ 100 అయిపోతుంది. 3 33.4 వేసుకోండి, అయిపోతుంది. అంటే శ్రేష్ఠుడు అంటే ఒక్కోసారి అంటే మనకంటే వయసులో పెద్దవాళ్ళందరూ గొప్పవాళ్ళ అంటే కాకపోవచ్చు. అందుకని దాంతోపాటు అనుభవం జ్ఞానం కూడా తీసుకోండి. ఇప్పుడు నేను 40 ఏళ్ళ వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఒక విజయవాడలో పనిచేసే ఆయనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్ ఆఫీసులో ఈయనకి 40 ఏళ్ళు, ఒక 25 ఏళ్ళ కుర్రాడు అప్పటికే 5-6 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. ఆ పనిచేసే ఆఫీస్ దగ్గర ఎవరికి అనుభవం ఎక్కువ? 40 ఏళ్ళ వ్యక్తికి అనుభవం ఉండలేదు, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాడు. అక్కడ 25 ఏళ్ళ చిన్నవాడు 6 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. కాబట్టి ఆ ఆఫీస్ వ్యవహారాలన్నీ మంచి చెడు అన్నీ తెలిసినవాడు వాడు. సో వయసుతో సంబంధం లేకుండా అనుభవం ఎక్కువ ఉంది అక్కడ మనం శిరసావాయిగా తల వంచాలి. చిన్నవాడు కదా అని మనం పొగరు మొత్తంగా వదిలేయి, నువ్వు నాకు చిన్నవాడు, నేను నీ మాట వినేది ఎట్లా అనుకోవడం. అక్కడ ప్రదేశంలో ఆ ప్లేస్లో అతనికి అనుభవం ఎక్కువ ఉంది. సో ఈ విధమైనటువంటి తర్కము చేసుకుంటూ తార్కికంగా ఆలోచించుకుంటూ వీ షుడ్ బి రెడీ టు లెర్న్. అందుకనే మనం బైబిల్లో ఒక వాక్యం అనుకున్నాం, గో టు ఎన్ యాంట్ దౌ సర్గర్డ్ కన్సిడర్ హర్ వేస్ అండ్ బీ వైస్. చీమ దగ్గరికి వెళ్ళి చీమను చూసి నేర్చుకోండి, అలాగే కాకిని చూసి కోకిల్ని చూసి నేర్చుకోవాలి.
జీవించండి ఒక గొప్ప స్పెషాలిటీ కనిపిస్తుంది, ఒక గొప్ప స్పెషాలిటీ ఉంటుంది. న్యాయం అని 3 రకాలు ఉంది. భగవంతుడికి భక్తుడికి మధ్యలో న్యాయం అనేది మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం, కచ్చప కిశోర న్యాయం అని 3 ఉన్నాయి. మార్జాల కిశోర న్యాయం, పిల్లి అది పిల్లల్ని పెడుతుంది, పిల్లలు ఏమి కదలవు, దానికి ఆహారం ఆకలి వస్తే అలాగే ఉంటాయి, ఏమి తల్లే వచ్చి నోట్ని కచ్చుకొని ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఏవో ఇంట్లో పెట్టి అక్కడికి తీసుకెళ్ళి ఏవో ఎలకనో దేనో తీసుకొచ్చి దానికి పెట్టి తినిపించి చేస్తుంది. తల్లిదే బాధ్యత, 100% రెస్పాన్సిబిలిటీ తల్లిదే. పరమాత్మ కూడా మనం పరమాత్మకి సరెండర్ అయిపోవాలి, అంతా నువ్వేనైనా నువ్వే అని అనుకుని ఆయనకి సరెండర్ అయిపోవాలి. మర్కట కిశోర న్యాయం, కొన్ని సందర్భాల్లో మర్కట కిశోరం అంటే కోతి పిల్ల, ఇందాక పిల్లి పిల్ల, అది ఇల్లు తిప్పుతుంది, దానిదే బాధ్యత. ఇక్కడ కోతి పిల్లలు ఉంటాయి, ఒక చెట్టు కొమ్మ నుంచి ఇంకొక కొమ్మ మీదకి వెళ్ళిపోతుంది, దాని పొట్టని ఆనుకుని అలా పట్టుకుని ఉంటుంది పిల్ల గట్టిగా పట్టుకుని ఉండాల్సిందే కానీ తల్లిది బాధ్యత కాదు. తల్లి గట్టిగా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటుంది, పిల్ల పడిపోవాలంటే జారిపోవచ్చు. సో హూ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్? పిల్ల, ఆ కోతి పిల్ల, అది గట్టిగా పట్టుకోవాలి. అలాగే మనం కూడా మన భక్తితో భగవంతుని వదలకూడదు. మర్కట కిశోర న్యాయం, అక్కడ సరెండర్ టు గాడ్. మార్జాల కిశోర న్యాయం, అసలు భగవంతుడు ఎటువంటి వాడు? కచ్చప కిశోరుడు. కచ్చప అంటే తాబేలుకు ఒక గుణం ఉందండి, భగవంతుడు ఇచ్చాడు ఆ గుణాలు. కోతికి కొమ్మలు ఎగురుకుంటూ చెట్టు మీదకి ఎగిరే గుణం కోతికి ఎలా ఇచ్చాడు, అలాగే పిల్లికి రెస్పాన్సిబిలిటీ ఎలా ఇచ్చాడు, అలా కచ్చపానికి ఒక నది యువతల ఒడ్డున పిల్లల్ని పెట్టి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి అవతల ఒడ్డు నుంచి కళ్ళతో అలా చూస్తుందంతే, మీద కూర్చొని పొలగదు అక్కడ పెట్టిన గుడ్లని. అవతల ఒడ్డుకెళ్ళి ఇలా చూస్తుంది, చూపు ద్వారా పొదుగుతుంది. ఆ కాబోయే బిడ్డలకి అనేక గజాల దూరమో లేకపోతే అడుగు దూరమో, ఎంత దూరమో తెలియదు, 100 గజాలు, అక్కడి నుంచి చూపు ద్వారా వాటిని పొదిగితే అది తాబేలు పిల్లలు అవుతాయి. అంటే దానికి ఇచ్చిన శక్తి ఏంటి? చూపు ద్వారా. ఇందులో గ్రహించాలంటే భగవంతుడు మనకి ఎదురుకుండా కనపడ్డు. చాలామంది దేవుడు లేడు అంటారు. దేవుడు ఎక్కడున్నాడు? మనం వెళ్ళి చూసామా? ఉన్నాడు. ఎక్కడున్నాడో ఆ దేవుడు ఎక్కడున్నా ఈ భక్తుడైన వాడిని అక్కడి నుంచి అనుగ్రహిస్తాడు, ఎంత దూరమైనా సరే. ఆఫ్టర్ ఆల్ తాబేలే కొంత దూరం, కొన్ని 100 గజాల దూరం నుంచి చూస్తున్నప్పుడు పరమాత్మ ఎక్కడి నుంచి చూస్తున్నాడో, ఎలా చూస్తున్నాడో, మనలో నుంచే చూస్తున్నాడేమో, మన పక్కనే ఉన్నాడేమో, ఏమీ తెలియదు. భగవంతుడు మనకి అదృశ్యమైన రూపంలోనే కనిపిస్తాడు. కానీ తాబేలు ఏ విధంగా, తాబేలు అంటే మామూలు ఒక జీవికే అంత శక్తి ఉన్నప్పుడు పరమాత్మ శక్తిని మనం ఎక్కడ లెక్కగలం? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, ఎంత సృష్టిలో మనం నేర్చుకోదగినది చాలా ఉంది. కాబట్టి అహంకారం, నా అంత గొప్పవాడు లేడు, నా అంత నాలెడ్జబుల్ పర్సన్ లేడు, ఐ ఆమ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్, ఇవన్నీ కూడా పొగరమవుతాము. కాబట్టి అహంకారం ఉండకూడదు, ఈగో ఉండకూడదు. వీ షుడ్ బి వెరీ సబ్మిసివ్, ఫెయిత్ఫుల్, ఒబీడియంట్. అది చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని ఇంగ్లీష్లో హ్యూమిలిటీ అంటారు. హ్యూమిలిటీ అంటే వినయ సంపన్న గుణము, హ్యూమిలిటీ ఉండాలి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ. అహంకారంతో విమూఢుడైనటువంటి వాడు చాలా కష్టపడతాడు. కర్తాహమితి మన్యతే. కాబట్టి వినయం అనేది ఉండాలి. వినయం అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మన ఇంట్లోంచి మొదలవ్వాలి. అంటే పిల్లలు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఉదయం లేస్తూనే ఒక్కసారి మాతృదేవో భవ, పితృదేవో భవ అని వీలైతే కాళ్ళకి నమస్కారం. చాలామంది పెద్దలు అలా చేస్తున్నారు. పెద్దల్ని వాళ్ళ ద్వారా నేర్చుకుని మేము అలా చేసాం. తల్లిదండ్రులు భగవత్ సమానులు కాబట్టి వాళ్ళకి నమస్కారం చేస్తే వినయం అనే గుణం అక్కడ ప్రారంభమవుతుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, వైద్యో నారాయణో హరి. మన వాడు ఎంత చెప్పారండి?
సో తల్లిదండ్రులని గౌరవించడంతో మొదలు అవ్వాలి వినయము అనేది. ఖురాన్లో చెప్తారు, అస్సాబిరీన్ వసాదిఖిన వల్ ఖానితీన వల్ మున్ఫిఖీన వల్ ముస్తగ్ఫిరీన బిల్. सुबह सुबह अल्लाह को सलाम करके नमाज करो, नमाज करने के बाद अब्बा जान और अम्मी जान दोनों को सलाम करो, नमस्कार वाला। वो भी होने के बाद क्या करना है, तुम जितना कमा सकते हो उतना कमाओ, मगर उससे कुछ ना कुछ थोड़ा से थोड़ा गरीब लोगों को दो. నువ్వు పొద్దున్నే లేచి ఇష్టదేవాన్ని నమస్కారం చేయి, తల్లిదండ్రులకి నమస్కారం. తర్వాత అంటే నమస్కారం అని మనం అంటున్నాం. తర్వాత నువ్వు సంపాదించు, నీ వృత్తిలో ఎంతైనా సంపాదించు, కానీ అందులో కొద్దిగా కొంతైనా ఒక పేదవాడికి 100 రూపాయలు వస్తే 1 రూపాయి లేకపోతే ఒక 50 పైసలు కొంత ఇవ్వడం అనేది మాత్రం మర్చిపో. ఇంత చక్కటి వాక్యాలు అన్ని మతాల్లోనూ ఉన్నాయండి, అన్ని మతాల్లోనూ మనం నేర్చుకుంటాం. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి అహంకార విమూఢాత్మ అవ్వాలి అంటే మనకి వినయం అనేది కావాలి. అయ్యో వానలో నడుస్తున్నప్పుడు గొడుగు కింద ఉంటాం కాబట్టి మనం ఎక్కువ తడిసే అవకాశం లేదు. అలాగే మన జీవితంలో వినయం అనే గొడుగు కింద ఉన్నట్లయితే ఈ అహంకారం అనేటువంటి మన దగ్గరికి రాదు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోమని అర్జునుడు అడిగిన వెంటనే ఇంత వివరంగా చెప్పాడు. ఏమే మతమిదం సర్వం ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధానంతో అనసూయంతో ముచ్యంతే అపి కర్మభిః. ఏ మే మతమిదం, మే నా యొక్క, ఏ మతం ఇదం నిత్యం, ఈ అభిప్రాయం ఏదైతే ఇప్పుడు నేను చెప్పింది ఉందో, అనుతిష్టంతి మానవాః, దీన్ని కనుక 100కి 100 పాళ్ళు చెప్పినట్టుగా విధేయంగా పాటిస్తే మానవులు శ్రద్ధ అనంతో అనసూయంతో, వాళ్ళలో అసూయ గుణం ఉండదు, అనంతమైనటువంటి సంతోషాన్ని వాళ్ళు చేస్తారు. వాళ్ళ కర్మ ఆచరణ అనేది వాళ్ళ జీవితాన్ని ఆనందమయం చేయడమే కాకుండా ప్రపంచాన్ని మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులకి కూడా ఆదర్శవంతం ఉంటుంది అని చెప్పారు. అనసూయంత, అసూయ లేనితనం. అనసూయ అనగానే మనకి అత్రి మహర్షి భార్య గుర్తుకొస్తుంది. అత్రి మహర్షి భార్య అనసూయ. అనసూయ మహాపతివ్రత. అందుకని నారదుడు అనసూయంత గొప్ప పతివ్రత లేదని లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంటే అక్కడికి వెళ్ళి చెప్పాడు. చెప్తే వాడు అన్నట్ట మాకంటే గొప్ప పతివ్రత ఆవిడ. అవునండి అంటే అలాగా అని విష్ణువుని, లక్ష్మీదేవి విష్ణువుని పిలిచింది, సరస్వతీదేవి బ్రహ్మని పిలిచింది, తర్వాత పార్వతీదేవి శివుని పిలిచి మీరు కనుక అనసూయ పతివ్రత కాదు అని మీరు కనుక రుజువు చేసి ఇంటికి రాకపోతే మీకు భోజనాలు లేవు అని చెప్పి పంపించారు. ఇది ఒక కథ. అనగానే పాపం వాళ్ళు ఏం చేయాలో తెలియక పాపం భార్య విధేయులై అత్రి మహర్షి దగ్గరికి వచ్చాడు. అత్రి మహర్షి బయటికి వెళ్ళాడు, ఎక్కడికో దేనికో వెళ్ళాడు, వనమూలికి వెళ్ళాడు. అనసూయ యొక్క అత్త ఇంట్లో ఉంటే వచ్చి భవతి భిక్షాందేహి అంటే పరీక్షిద్దాం. భిక్ష తీసుకొచ్చేస్తే అమ్మ మాకు ఇలా కాదమ్మా, నువ్వు నగ్న స్వరూపంతో మాకు భిక్ష. మరి పతివ్రత అయినటువంటి ఆవిడ నగ్నంగా వేయలేదు కదా. అప్పుడు ఆవిడేం చేసింది, మహాపతివ్రత కాబట్టి వీళ్ళని నిమిషాల పిల్లలుగా, అప్పుడే పుట్టిన పిల్లలుగా మార్చేసి ముగ్గురు చిన్న పిల్లలుగా చేసేసి అప్పుడే పుట్టిన పిల్లలకి ఇంత పాలు పెట్టే చాలు, వాళ్ళకి పాలు తీసుకొచ్చి పట్టేసింది. దాంతో వాళ్ళ కడుపులు నిండిపోయాయి. అప్పుడు వాళ్ళ రూపాలు చూపించి, అమ్మ నేను పరీక్ష పెట్టాము, నువ్వు మేము పెట్టిన పరీక్షకి చివరికి మాకు బుద్ధి వచ్చేలా చేశావు అని చెప్పారు. ఈ కథలో ఆంతర్యం ఏంటంటే త్రయాణం గుణానాం అతీత. ఏ వ్యక్తి అయితే, ఇది మన కోసం వాళ్ళు తయారు చేసిన కథ, ఏ వ్యక్తి అయితే 3 గుణాలకి అతీతులుగా ఉంటాడో, సత్వ రజస్తమో గుణాలకి, ఆ వ్యక్తి అత్రి మహర్షి. అత్రి 3 కానివాడు అంటే 3టికి రాజు అత్రి. ఎవరైతే అత్రి లక్షణానికి సంపాదిస్తారో వాళ్ళ దగ్గర అసూయత్వం ఉండదు, అనసూయత్వం వస్తుంది. అనసూయ, ఆయన భార్య పేరు అనసూయ. నేను అత్రి మహర్షి అయితే నా దగ్గర అనసూయ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, అనసూయత్వం రాదు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే సత్వరజ స్తమో గుణాలకి వాళ్ళు అధిపతులు.
అందుకని కాబట్టి వాళ్ళు లొంగి పిల్లల్లాగా ఉంటాయి ఆ గుణాలు. కాబట్టి 3 గుణాలకి రాగద్వేష విలుక్తయిస్తూ అని నేను చదువుకున్నాను. కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా గుణాలకు అతీతంగా గుణాతీత సముచ్యతే, గుణాలకు అతీతంగా ఉండాలి, అనసూయత్వాన్ని సాధించాలి. ఈ కథలో లక్ష్మీదేవి వాళ్ళు కొంచెం జలసీగా ఏదో అసూయగా భర్తని పంపించారని చెప్పి ఊరికే అలాగే చెప్తుందే కానీ లక్ష్మీదేవి వాళ్ళు ఎవరు మన జీవితానికి అంతటికీ కూడా దారి చూపెట్టేటటువంటి దేవతామూర్తులు. లక్ష్మిని మనం ప్రార్థిస్తాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగారాం తాం త్రైలోక కుటుంబిని సరజాం వందే ముకుంద ప్రియం. నమస్కారం. అలాగే ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి దేవీనామ మిత్రేవతు అని సరస్వతీదేవికి నమస్కారం. అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే నమస్తే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని మనం నమస్కారం పెడతాం. అలా నమస్కారం పెట్టే మహా దేవతామూర్తులు అలా వాళ్ళని పాత్రగా పెట్టి మన పెద్దలు మనకి 3 గుణాలకి అతీతంగా ఉండాలి అని చెప్పారు. దీని విషయాన్నే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవ, ఎవరైతే దీన్ని అనుసరిస్తూ వస్తారో శ్రద్ధ అనంతో అనసూయంతో ముచ్యంతే అపి కర్మవ. అసూయ అనేది వల్లే మన జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. అసూయ. వాళ్ళ ఇంట్లో ఆ పెద్ద టీవీ ఉంది, మన ఇంట్లో చిన్న టీవీ ఉంది. ఆయన ఆ కారు కొనుక్కున్నాడు, మన ఇంట్లో ఆ కారు లేదు. వాడు అలా ఉన్నాడు, వీళ్ళు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో 4 గదులు ఉన్నాయి, మన ఇంట్లో 1 గది. ఏవి ఎప్పుడు పోల్చుకుని వాళ్ళు అసంతృప్తిగా జీవితాన్ని గడుపుతాం. చాలా తప్పు. ఎంత నిత్యంగా ఎప్పుడో 5300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ భారత ఘట్టం ఈ రోజుకి కూడా మనకి ఉపయోగిస్తుంది. ఈ 5300 అనేది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన లెక్క, ఇంకా అంతకుముందేమో కూడా తెలియదు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటిది. అందుకని చివరికి సారాంశం ఏమిటి నన్ను చెప్పమంటావా అని అడిగి ఒక గొప్ప విషయం చెప్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. శ్రేయాన్ నీకు శ్రేయమైంది ఏం తెలుసా? స్వధర్మము, యువర్ పర్సనల్ డ్యూటీ. వాట్ ఎవర్ డ్యూటీ యు ఆర్ హ్యావింగ్ బిఫోర్ యూ, దట్ ఈజ్ యువర్ స్వధర్మ. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్. ఇతరులకు డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఇతరులకు వాళ్ళతో పోల్చుకోకూడదు. స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మే నీ స్వధర్మమునందు నీ కర్తవ్య నిర్వహణమందు నిధనం శ్రేయ, అందులో మరణం వచ్చినా అదే నీ శ్రేయం. వెదర్ ఐ లివ్ ఆర్ డై, ఐ కంటిన్యూ డూయింగ్ మై వర్క్ ప్రాక్టికల్లీ వితౌట్ అట్రాక్షన్స్. దట్ ఈస్ గ్రేట్ స్పిరిట్. పరధర్మో భయావహ. ఇతరులను నీతో పోల్చుకుంటే అది భయావహం, నిన్ను భయపెట్టేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు అర్జునుడు అడిగాడు ఒక క్వశ్చన్. ఇంత అడిగాడు, ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వర్ష్ణేయ బలాదివ నియోజిత. ఈ కృష్ణ నువ్వు చెప్పినంత చాలా బాగుంది. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష. మరి ఇంత గొప్ప విషయాన్ని వదిలేసి చాలామంది ఏమిటో దీనికి ఆపోజిట్గా వ్యతిరేకంగా రకరకాలుగా పోల్చుకుంటూ బాధల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. వాళ్ళ యొక్క శక్తినంతా కూడా ఏదో వేరే పెడ మార్గంలో ఉపయోగిస్తారు. ఎందుకు అవుతుంది? ఇంత మంచిది, మంచి ఉన్నప్పుడు మంచిని ఆచరించాలి కదా, ఎందుకు ఆచరించారు? శ్రీ భగవానువాచ. దానికి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మ నిర్జేవ మిహ విచ్చేవ మిహ వైరిణం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఇలా తెలిసినా కూడా, విషయాలు తెలిసినా కూడా జీవితంలో వాటిని పాటించకపోవడం ఆ మూర్ఖత్వానికి, మౌఢ్యానికి కారణం ఏంటంటే కామము, కోరికలకి లొంగిపోవడం.
క్రోధము, క్రోధానికి లొంగిపోవడం. రజోగుణం, దానికి లొంగిపోవడం. తమో గుణానికి లొంగిపోవడం. మహాశనో మహాపాప్మ ఇచ్చేవమిహ వైరం. మొత్తానికి శత్రుత్వాలకి వీటన్నిటికి కూడా కారణం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అరిషడ్వర్గాలు. దీన్ని అరి అంటే శత్రువు, అరిషడ్వర్గాలు. ఇవి శత్రువు లక్షణాలు. ఈ శత్రువుని మనం ఏమన్నా ఇంటికి పిలిచి ఇంట్లో భోజనం పెట్టి వాళ్ళకి మనకు మకాం ఇస్తామా, వాళ్ళు ఉండడానికి చోటు ఇస్తామా? శత్రువుని ఎలా పెడతామో అదేవిధంగా ఈ శత్రు గుణాన్ని కూడా మనం దూరం పెట్టాలి. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరితర్షభ. అంచేత నువ్వు నియమాన్ని పాటించు. పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇది విజ్ఞానాన్ని నాశనం చేసే ఈ రకమైన అట్రాక్షన్స్, ఆకర్షణలు, లోభత్వము, మోహత్వము, మదము, మాత్సర్యము, ఈ రజోగుణము, తమోగుణము, వీటిని ఎట్టి పరిస్థితుల్లో వీటికి లొంగకు. అవి జ్ఞాన నాశనం చేస్తాయి, విజ్ఞాన నాశనం చేస్తాయి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్థు సహ. కాబట్టి ఒక లింక్ ఉంది. ఆ లింక్ ప్రకారం జాగ్రత్తగా మనం శ్రద్ధగా నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏమిటది? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంసభ్యాత్మాత్మమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్థు సహ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంసభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహు కామరూపం దురాసదం. ఈ మన ఇంద్రియాలను చూసారా, కన్ను ఏదో ఒక అట్రాక్షన్ కనపడితే అటే చూస్తుంది. చూస్తున్నప్పుడు అది చూడకూడదు అనుకోండి, వెంటనే దాన్ని మనస్సు కంట్రోల్ చేయాలి. అలాగే వాసన చూడకూడదు, కంట్రోల్ చేయాలి. భావం కలగకూడదు, ఒక అభిప్రాయం, కంట్రోల్ చేయాలి. అలాగే ఈ వాళ్ళెవరో తాగుతున్నారు, మనం తాగుతాం, కంట్రోల్. వాళ్ళెవరో తింటున్నారు, మనం తిన్నాము. ఇది ఆరోగ్యకరమా? ఇది పెద్దలు ఒప్పుకున్నదేనా? ఇవి అన్నీ తెలుసుకోవాలి. ఆ విధంగా యజ్ఞత ఆచరిస్తే శ్రేష్ఠ తత్తేవ ఇతరో జనా సయత్ ప్రమాణం కుడితే లోకస్తదని వర్తది. అనుభవం చేత, వయస్సు చేత, జ్ఞానం చేత పెద్దలు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం చెప్పారో అదే చేయాలి. వాళ్ళు ఎలా చేశారో అలా చేస్తే వాళ్ళ అడుగుజాడల్లో వినడం అవుతాం. కాబట్టి ఇంద్రియాలకి మనస్సు లొంగిపోకూడదు. ఇంద్రియాన్ని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః. మనస్సు లొంగకూడదు. ఇంద్రియాలకి మనస్సు లొంగకూడదు. మనస్సు దేనికి లొంగి ఉండాలి? ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు. తనకంటే తక్కువ వాళ్ళతో కలవకూడదు. మనస్సు కంటే గొప్పది బుద్ధి. బుద్ధి మనస్సు కంటే సుపీరియర్. బుద్ధికి సబార్డినేట్ మనస్సు. మనస్సు చెప్పినట్టు అనుకోడు. నా మనస్సు నాకేమి ఈ పని చేద్దాం అనిపిస్తుంది, అందరూ చేస్తున్నారు, మనం చేయొచ్చు కదా. బుద్ధి తప్పు, దానివల్ల అనారోగ్యం వద్దు, స్మోకింగ్ తప్పు, క్షయవ్యాధి వస్తుంది, ఊపిరితిత్తులు పాడైపోతాయి, స్వచ్ఛమైన గాలిని మాత్రమే లోపలికి పంపించాలి, ఆరోగ్యకరమైన గాలిని పంపించాలి, ఈ పొగలు గిగలు వీటిని పంపించకూడదు, వాడెవడు చేస్తున్నాడు నువ్వు చేస్తే ఎలా అని బుద్ధి చెప్తుంది. మనస్సు ఏం పర్లేదు వాడు చేసినప్పుడు నాకేంటి అని అనుకుంటుంది. బుద్ధి చెప్పినట్టు మనస్సు వినాల్సిందే, మనస్సు చెప్పినట్టు ఇంద్రియాలు వినాల్సిందే. ఇంద్రియాలకి సుపీరియర్ మనస్సు, మనసుకు సుపీరియర్ బుద్ధి. ఇదంతా ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మరి బుద్ధి కంటే గొప్పది ఏది? ఆత్మ. పరమాత్ముడు మనకిచ్చినటువంటి, ప్రసాదించినటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఎన్నాళ్ళు ఈ శరీరంలో ఉంటుందో అన్నాళ్ళు ఆత్మకి లొంగి బుద్ధి, బుద్ధికి లొంగి మనస్సు, మనస్సుకి లొంగి ఇంద్రియాలు. ఇవి ఈ చివరి శ్లోకంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఈ తృతీయ అధ్యాయాన్ని మనకి ముగించి ఈ కర్మయోగము అనేటటువంటి ఈ బోధన అంతా కూడా కర్మయోగం ఎలా చేయాలి. కర్మయోగం అనేది మన నిత్య జీవితంలో 24 hours ఫ్రమ్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు గోయింగ్ టు స్లీప్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీ షుడ్ బి ఫాలో దీస్ థింగ్స్. ఇది కర్మణ్యేవ అధికార. డూ యువర్ డ్యూటీ. డ్యూటీ ఈజ్ గాడ్.
అని మనకి ఈ కర్మయోగం అనే అధ్యాయంలో విపులీకరించారు. ఇక రాబోయేది జ్ఞాన కర్మ సన్యాస యోగము అనేటువంటి 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో జ్ఞాన కర్మ సన్యాస యోగం, కొంతమంది జ్ఞాన యోగం అని కూడా పిలుస్తారు. ఇంకా మన జ్ఞానాన్ని మరింత బలపరుస్తూ, మరింత ఉత్తేజం చేస్తూ, మరింత దృఢం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ మనకి బోధించబోతున్నారు. ఇది ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.